హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాకీ టాకీ వెంకీ. సో ప్రీవియస్ వీడియోలో నేను కాలికట్ ఇబ్బంది ఆల్రెడీ కవర్ చేసేసాను అండ్ లాస్ట్ వీడియోతోనే ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. సో డూ వాచ్ మై ప్రీవియస్ వీడియో ఆల్సో. సో కాలికట్ ఇబ్బ అయిపోయింది. ఇప్పుడు మీ అందరికీ చేయాలి మార్కెట్ చూపిస్తాను. ఒక్కొక్కసారి షాకింగ్ ఎలా ఉంటుందంటే ఇంత పైన యాక్చువల్లీ కొండలు ఇంత పైనలో ఉంటారు అండ్ ఇంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. ఎంత బాగున్నాయో చూడు, పద్ధతిగా షాపులు ఎంత ఇవన్నీ చూడండి, షాప్స్ అవన్నీ ఎలా ఉన్నాయో. సింపుల్ సజెషన్, మీరు ఎక్కడైనా బండి పెట్టేసి ఏ కొండ ప్రాంతానైనా హ్యాపీగా పార్క్ చేసుకొని మొత్తం కొండని నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేయండి. ఒక్కొక్క ఎవ్రీ స్మాల్ డీటెయిల్ పట్టుకోగలుగుతారు మీరు. ఓకే, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్. జై హింద్. ఇక్కడ వాళ్ళు కట్టే స్కూల్ కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయో చూడు. బస్ స్టాండ్ ఏరియా, ప్రేయర్ ఏరియా. బాగుంది కదా మార్కెట్, ముద్దుగా స్వీట్గా. అండ్ భోజనం మాత్రం ఖచ్చితంగా తినండి, ఇక్కడ చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఐటమ్స్ అన్నీ. నేను ఎప్పుడైనా చేయాలి వస్తున్నప్పుడు నేను ఇక్కడ ఆనంద్ హోమ్ అండ్ స్టేస్ అండ్ ఫుడ్స్ ఉంది కదా, ఇక్కడే తింటాను ఎప్పుడు. ఇది ఇక్కడ వీళ్ళు ప్యూరిటీగా మంచిగా చేస్తారు. ఈవెన్ పనీర్ కూడా చాలా ప్యూర్గా ఉంటుంది. क्या बताएं? कुछ भी बता दो आप अपने पहाड़ी कल्चर के बारे में. कल्चर बहुत अच्छा है, हाँ जी, प्यारा है. और हम प्यारा नहीं है, अच्छा है. बहुत मतलब अच्छा लोग यहाँ पे जो आते हैं नीचे के लोग वो खुश होते हैं क्योंकि हमारी सादगी है हमारे कल्चर में. ओके. और हम लोग झूठ नहीं बोलते हैं ना, और कम में संतुष्ट रहते हैं. वो तो सबसे बेस्ट लगता है. आप हाँ. लोग इतने मतलब लाइक बस यही है हमारे जो भी हिमाचल हो में, खुश हो. देवभूमि है, भगवानों का मतलब यहाँ पे वास है, तो लोगों में भी शायद वो चीज ना, भगवान अपना आशीर्वाद उनमें रखते हैं. हाँ जी. तो वहाँ यहाँ के लोग पोलाइट है, ईमानदार है. तो कोई देखो आप बाइक गाड़ी कुछ भी रख दो, ऐसी कोई चोरी नहीं होगी, कोई छुएगा भी नहीं. गाड़ी खुली रह जाती है तो बंदर छेड़ेंगे उसको, और हाँ. पुलिस वाले आके बताते हैं कि फलाने की गाड़ी आपके पास अगर रुके हुए हैं, अगर आपके पास गैस है तो उनकी गाड़ी खुली है. मतलब चोरी नहीं होता, कुछ नहीं, वैसे ही रहेगा सामान चाहे खुली हो गाड़ी. ఇది హిమాచలీ టోపీ. ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ చూడండి. ప్రతిదీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, అందుకోసం అని. అండ్ ఇది చూడగలుగుతున్నారు కదా, ఇది ఆడవాళ్ళు వేసుకున్న జాకెట్, వీళ్ళ ట్రెడిషనల్ జాకెట్. ఇది మన జరీ చీరలు ఎలాంటివో ఇక్కడ వాళ్ళకి ఇంత ఇంపార్టెంట్ ఇవి. అండ్ ఆడవాళ్ళు ఇది తలను కప్పుకోవడానికి ఈ గొడ్డని కప్పుకుంటారు, దీన్ని డాటు అంటారు. అండ్ అబ్బాయిలు ఈ టోపీ పెట్టుకుంటారు, ఎందుకంటే బేసిక్గా ఇక్కడ చాలా చలి ఎక్కువ ఉంటుంది. సో నెత్తిలో చలి తగలకూడదని చెప్పి నెత్తిని కవర్ చేసుకుంటారు బేసిక్గా. సో ఇక్కడ వాళ్ళ ట్రెడిషన్ అవన్నీ చాలా బాగుంటుంది. అండ్ మీరు కనుక ఏదైనా పెళ్ళిళ్ళ గట్ట వెళ్తారు అనుకో, హిమాచలీ వెడ్డింగ్స్ అలాంటివి, సో వాళ్ళు మీకు షాల్స్ అలా ఇస్తారు పూర్తిగా. చూడండి, ఇలాంటి షాల్స్ అవన్నీ మీకు గిఫ్ట్గా ఇస్తారు. సో చలి ఉండకూడదండి. అండ్ మీకు ఇంకోటి చూపిస్తాను, ఇది కిన్నోరీది జాకెట్, ఆడవాళ్ళ జాకెట్ షాల్ ఎలా ఉంటుందో చూడండి. ఇలా కట్టుకుంటారు వాళ్ళు ఈ డిజైన్లో. ట్రెడిషనల్ చెప్పులు చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. వెనకాల చూడండి ఎలా ఉందో. బేసిక్గా పూజా గదికి లేదా విపరీతమైన చలి ఉన్నప్పుడు వేసుకుంటారు ఇవన్నీ. అండ్ మీరు చూడండి ఎంత బాగుందో టెక్స్చర్. కనపడడానికి ఎలా ఉంటుంది కానీ మంచి వెచ్చతనం ఇస్తుంది. సో మార్కెట్ ఏరియా మీకు మొత్తం చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ ఏరియా అయితే చేల్ క్రికెట్. అండ్ ఈ చేల్ క్రికెట్ గ్రౌండ్ వరల్డ్లో అతి హైయెస్ట్ క్రికెట్ గ్రౌండ్ మొత్తం ప్రపంచంలో. అది చూసుకోండి, మిలిటరీ ఏరియాలో వస్తుంది, సో యాక్సెస్ ఉండదు. ఎలా అలా మాత్రం నేను ఆ యాక్సెస్ అంటే
వేరే విధంగా వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను మీ అందరికీ. ఫైనలీ నేను మిలిటరీ ఏరియా ఎంటర్ అయిపోయాను. మెయిన్ గేట్ అవన్నీ చూపించలేకపోయాను ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ కనుక. సో మనం క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి రీచ్ అవబోతున్నాం. చాలా ట్రై చేశాను నిజంగా, కానీ చేయాలి క్రికెట్ గ్రౌండ్కి అసలు యాక్సెస్సే దొరకలేదు నాకు, ఎందుకంటే నేను మిలిటరీ పర్సన్ని కాను. అండ్ చేయాలి క్రికెట్ గ్రౌండ్ కంటైన్మెంట్ ఏరియా లోపలికి వస్తుంది. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆర్మీలో కానీ ఏదైనా ఆర్మ్ ఫోర్సెస్లో పనిచేస్తున్నారంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకురావండి. అండ్ ఈ క్రికెట్ గ్రౌండ్ ఖచ్చితంగా చూపించండి. మనం వచ్చేసాం మన థర్డ్ డెస్టినేషన్ ద ప్యాలెస్. చేయాల్లో అతి బ్యూటిఫుల్ అయిన ప్లేస్ ఇది. సో ఫైనలీ గైస్ ద చేయాల్ ప్యాలెస్కి వచ్చేసాను నేను. పర్ పర్సన్కి 200 రూపీస్ ఎంట్రీ. అండ్ ఒక ప్యాలెసే కాదు, ఇక్కడ మీకు చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది. సో మీ పిల్లలు కనుక ఆడుకోవాలనుకున్నా పాడుకోవాలనుకున్నా సరదాగా వాళ్ళని ఇక్కడ డ్రాప్ చేసేయండి, ఎవరైనా పెద్ద సూపర్విజన్తో లేదా పెద్దవాళ్ళతో. అండ్ మనం ఇప్పుడు వెళ్దాం ప్యాలెస్ వైపున. అండ్ ప్యాలెస్ చాలా బ్యూటిఫుల్, దాని హిస్టరీ నేను అక్కడ కూర్చుంటూ మీకు చెప్తాను. నేను ప్యాలెస్కి వచ్చేసాను. అండ్ చాలా బ్యూటిఫుల్ ప్యాలెస్ ఇది. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఇది 1891లో కట్టారు. అండ్ ఎలా అనిపిస్తుంది అంటే ఎవరో బ్రిటిషర్ కట్టించినట్లు ఉంటుంది. అండ్ ఒక రహస్యం చెప్పనా, ఈ ప్యాలెస్ ఈగోతో కట్టినది తెలుసా. ఫ్రంట్ వ్యూ ఎంజాయ్ చేయండి సరదాగా, ఎంత బాగుంటుందో చూడండి ప్యాలెస్. బాగుంది కదా. మహారాజు వారికి స్వాగతం సుస్వాగతం నేను నాకే చెప్పుకోవాల్సి వస్తుంది, మీరు కూడా చెప్తే ఇంకా బాగుంటుంది. ఎంత అందంగా ఉంది కదా ప్యాలెస్, చూడండి లోపల. ఇదిగోండి ఈయన కట్టించింది మహారాజ్ భూపేందర్ సింగ్ ఆఫ్ పటియాలా. సో ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయిపోయాను. అండ్ హాల్ చూస్తున్నా ఎంత బాగుందో. ఇప్పుడు మనం వెళ్ళేది డిఫరెంట్ రూమ్స్కి వెళ్ళి చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. లేట్ 1800s కూడా ఎంత బ్యూటిఫుల్ మిర్రర్ కట్టారో చూడు. హలో, ఇదిగోండి హాల్వే చూడండి. ప్రస్తుతానికి ఇది ఒక హోటల్ కింద తయారైంది. బిలియార్డ్స్, మహారాణి, కింగ్స్ డైనింగ్. సో ఇది చూడండి ఎంత బాగుందో. ఒకప్పుడు మహారాజు వారిగా తినేవారు. బాగుంది కదా. ఇంకో రాజ్కుమారి వాళ్ళ రూమ్ ఇది. ఓన్లీ ఫర్ రెసిడెన్స్. ఇక్కడ పర్ నైట్ కాస్ట్ 20 to 25,000 రూపీస్. సో ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం. ఆఫీస్ అండ్ ద కోర్ట్ యార్డ్. బ్యూటిఫుల్గా ఉంది కదా. మీకు ఇక్కడ హిస్టరీ చెప్పాలంటే మహారాజా ఆఫ్ పటియాలా వారిని షిమ్లాని రానివ్వలేదు, ఓకేనా. ఆయన ఒక ఇండియన్ కింగ్ కనుక, బ్రిటిషర్స్. సో ఈగోలో ఆయన ఏం చేశారు, షిమ్లాకి ఈక్వలెంట్ హైట్లో ఉన్న హిల్ అనేది చేయాలి, ఓకేనా.
అండ్ ఇక్కడ స్పెషల్గా ఇంత బ్యూటిఫుల్ ప్యాలెస్ కట్టారు. వెనకాల చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. అండ్ ట్రస్ట్ మీ, 1891లో మొత్తం రోడ్ వేసి మొత్తం అన్ని సామాన్లు తెచ్చి కట్టారు. మహారాణులు వాళ్ళందరూ కూడా వేసవి కాలం అప్పుడు అంతా ఇక్కడే ఉండేవారు. చాలా బాగుంది. దీన్ని క్యాఫిటేరియా చేసేసారు. ఆ కాలంలో ఏముండదో ఏమో. ఇది ఎంత బ్యూటిఫుల్ మార్వెలస్ ఆర్కిటెక్చర్ కదా. ఇది చూస్తుంటే మన మైసూర్ ప్యాలెస్ లాగా ఉంటుంది, కానీ అంత పెద్దది కాదు. కానీ ఒకసారి ఊహించుకోండి, ఇంత కొండ పైన ఎంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ కదా. మీ మైండ్లో ఏదైనా ప్యాలెస్ ఇలాంటివి ఏదైనా ఉంటే చెప్పండి ఖచ్చితంగా కమెంట్స్లో. ఫైనలీ చేల్ ప్యాలెస్ టూర్ అయిపోయింది మంది. ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం శివ టెంపుల్ దగ్గరికి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్. గాయ్స్, ఈరోజు మన లక్ బాగుంది. ఇక్కడ కూడా జాతరలా ఉంటుంది ఇది. వీళ్ళు ఇక్కడ వాళ్ళు మేళా అని అంటారు, మనం అక్కడ జాతర అని అంటాం. ఇవన్నీ దొరుకుతాయి ఇలా, జిలేబీలు, బర్ఫీలు, ఇవన్నీ చాలా ఫేమస్ ఇక్కడ. కదా ఎక్కుతూ దిగుతూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకల్స్ అందరూ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ. చూద్దాం, ఇంత కష్టపడి వెళ్తున్నాం మనం. టెంపుల్ కూడా చాలా అందంగా ఉంటుంది అంటారు. అందరు నన్ను చూసి నవ్వుతున్నారు, కెమెరా పట్టుకుని తిరుగుతున్నాడు వీడని. అండ్ మీ అందరికి ఇంకో విషయం తెలుసా, ఈ ప్రాంతం నుంచే కుఫ్రీ అనే ప్లేస్ చాలా దగ్గర. అండ్ కుఫ్రీ యాపిల్స్ కూడా చాలా ఫేమస్. సో కెమెరా తిప్పి చూపిస్తాను మీకు. మొత్తం యాపిల్ ఆర్కిడ్స్ ఉన్నాయి. ఇదంతా యాపిల్ ఫార్మింగ్ చూస్తున్నారా. చూడండి, చిన్న చిన్న యాపిల్స్ కూడా ఉన్నాయి వాటిలో. చూసా, స్లిప్ అయిపోయొచ్చును. జాగ్రత్తగా ఉండాలి. ఈ రోడ్ చూడండి ఎలా ఉందో రోడ్. యాపిల్ ఫార్మింగ్ చూస్తూ ఉండండి అంతలోగా. అదిగోండి, మీకు ఒక వైపుని చూపిస్తాను. ఇక యాపిల్స్ కనపడితే చాలా గ్రేట్. అదిగోండి, యాపిల్స్ కనపడుతున్నాయా? సో ఇలా అన్ని యాపిల్ ఫార్మింగ్స్ చేసి మొత్తం ఇండియాలో ట్రాన్స్పోర్ట్ చేస్తారు. చూడండి ఎంతెంత యాపిల్. జూలై ఆగస్ట్లో కటింగ్ అవుతుంది తెలుసా మీకు యాపిల్స్ అంటే. జనవరి ఫిబ్రవరిలో పువ్వులు వస్తాయి, అండ్ జూలై ఆగస్ట్లో కటింగ్ అవుతుంది. అండ్ చాలా అందంగా ఉంటుంది, అండ్ చాలా డెలికేట్ ఫార్మింగ్. చూడండి, గాలి గట్ట రాకూడదని చెప్పి ఎంత మంచిగా ప్రొటెక్షన్ వేశారో చూడు. ఎన్ని చిన్న చిన్న యాపిల్స్ ఉన్నాయో. మీరు జూలై ఆగస్ట్ ఆ టైంలో వచ్చారనుకో, మీకు యాపిల్స్ చాలా అంటే 10 రూపాయల కిలో, 20 రూపాయల కిలో ఇచ్చేస్తారు ఇక్కడ వాళ్ళు. కానీ వర్షాకాలం కదా, ల్యాండ్ స్లైడ్స్ చాలా దారుణంగా ఉంటాయి. సో ఐ వుడ్ స్టిల్ సే ప్లీజ్ అవాయిడ్ రెయినీ సీజన్. ఇంకా కొంచెమే దూరం, ఎంతో దూరం కాదు, చేస్తున్నాం. ఈ ఎద్దు హైట్ చూడండి, హైట్ మీద వెళ్ళకండి, చాలా పవర్ఫుల్ ఇవి. కొండ ప్రాంతంలో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, అందుకోసం హైట్ తక్కువ ఉంటాయి ఇక్కడ. శివ్ టెంపుల్ ఇదిగోండి, ఎంత చిన్నగా రాశారు శివ్ టెంపుల్ అని. ఫైనల్లీ రీచ్ అయిపోయాను. ఈ టెంపుల్లో ఉన్న విశేషం ఏంటంటే, ఒకే ఒక మనిషి కష్టపడి తన మొత్తం లైఫ్ అంతా
30 ఇయర్స్ కష్టపడి కట్టారు. చూడండి, అది కూడా హ్యాండ్ మేడా, ఎవరి సహాయం తీసుకోలేదు, సొంతంగా కట్టారు ఆయన. అందుకోసం ఆయన యొక్క మాస్టర్ పీస్ ఇది. అండ్ శివుడి కోసం డెడికేషన్ చూడండి ఎంత బాగుందో. హర్ హర్ మహాదేవ్. మీకు స్లాట్స్ అని చెప్పాను కదా, ఇదిగోండి స్టోన్స్ కట్ చేసి వీటిని అంటారు స్లాట్స్. లైట్లో రండి, సరదాగా చూపిస్తా. ఇదిగోండి వీటిని, ఇది మనం పెంకిటిల్లా ఎలా కట్టుకుంటామో ఇక్కడ వాళ్ళ ఇంటి పైన పెట్టుకునేవారు. హర్ హర్ మహాదేవ్. జాగ్రత్త, ఫిట్ అవ్వడానికి కొంచెం కష్టం. ఈ కింద చూడండి మొత్తం నంబర్స్ గట్ట ఇచ్చారు చూడు, ఈ నంబర్ని ఫాలో అవుతూ వెళ్ళాలి మనం. ఫైనలీ మనం పరమేశ్వరుడి దగ్గరికి వచ్చేసాం. ఎంత అందంగా కట్టారో చూడు. ఈ స్టోన్స్ని రుద్రాక్షల్లాగా పెట్టి చేశాడు చూడు, ఎంత అందంగా కాపు చేస్తాడు ఆయన. బోలో నమ పార్వతి పతే, హర హర మహాదేవ శంభో శంకర. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ మహాదేవ్. ఎంత బాగుందో. మహాదేవ్, హర్ మహాదేవ్. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని ఎప్పుడు చూస్తానని అనుకోలేదు. ఆయన ఒక 30 ఇయర్స్ ఇచ్చారు ఆయన లైఫ్లో ఈ టెంపుల్ని కట్టడానికి. అండ్ పరమేశ్వరుని చూస్తుంటే ఎంత పీస్ఫుల్గా, ఆ డీటెయిలింగ్ చూస్తుంటే ఎంత అంటే అసలు మాటలు లేవు నా దగ్గర చెప్పడానికి, అంత బ్యూటిఫుల్గా చేశారు ఆయన. గ్రేట్ అసలు. నేను చాలా హ్యాపీ వచ్చానని ఇక్కడ. నా మొత్తం ట్రిప్లో చేయాల్లో అతి బ్యూటిఫుల్ అయిన ప్లేస్ అయితే ఇదే. ప్యాలెస్ కంటే చాలా బ్యూటిఫుల్, ట్రస్ట్ మీ, అండ్ డూ విజిట్. విత్ దిస్ ఐ ఎండ్ మై ట్రిప్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను, చండీగఢ్. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా చలిగా ఉంది, ఆల్రెడీ 16 degrees ఎంతో దిగిపోయినట్లుంది టెంపరేచర్. సో సీ యూ లేటర్, బాయ్ బాయ్.